ఓ మృగం లాంటి భర్త కట్టుకున్న భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు. నిండు చూలాలైన భార్య కడుపుపై కూర్చుని నరకయాతన పెట్టాడు. దీంతో గర్భంలోని పిండం కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఇంత దారుణానికి కారణం భార్యపై అతడికున్న అనుమానం. ఆ అనుమానమే పెనుభూతమై నిండు చూలాలైన భార్యను, ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 18న చోటు చేసుకుంది. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ జి అంజయ్య, ఎస్ఐ ఎన్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ కొన్నాళ్ల క్రితం కాప్రాకు చెందిన స్నేహ అనే యువతితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ప్రేమగా మారడంతో 2022లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరి జంటకు 2023లో ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత సచిన్ చేస్తున్న పని మానేసి జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కొడుకును పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మాలని పథకం వేశాడు. అంతేకాకుండా 1,00,000కు బేరం కూడా కుదుర్చుకున్నాడు. భర్త దుర్మార్గం గ్రహించిన స్నేహ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి వారికి అప్పగించి సత్యనారాయణను మందలించి వెళ్లారు. కొన్నాళ్లకు అనారోగ్యంతో ఆ బాబు కూడా మృతి చెందాడు.